జిల్లా కేంద్రంలోని 8వ వార్డులో 6 గ్యారెంటీలలో భాగంగా గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పాల్గొన్న జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాద్షా, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మరియు విద్యుత్ శాఖ అధికారులు, కౌన్సిలర్స్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 6 పథకాలు గ్యారంటీ అమల్లోకి తీసుకొచ్చింది. దాంట్లోంచి ఫస్టే గృహలక్ష్మి ప్రమాణ స్వీకారం కాగానే ఫస్ట్ గృహలక్ష్మి తీసుకొచ్చి ఉచిత బస్సు తీసుకొచ్చింది. దీంతో మహిళలు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా ఈ పని చేయలేదు. మహిళల కోసం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్ల ప్రతి ఒక్కరు మహిళ వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన దాన్ని బట్టే తెలుస్తుంది ఎంత ఆనందంగా ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ ఇంతకు ముందు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 10 లక్షలు జరిగింది. కాబట్టి దీనివల్ల ఎవరికి కూడా 10 లక్షల వరకు బిల్లు అవుతుందని, సో దాని గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. 10 లక్షల వరకు బిల్లు అయితే అక్కడ పే చేస్తారు. సో టెన్షన్ లేదు, ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఇప్పుడు సిలిండర్ది కూడా మొన్నే లాంచ్ అయింది. 500 సిలిండర్లు ఇక ముందు ఇప్పుడు రాబోతుంది. ఈ 11వ డేట్ నాడు ఇందిరం ఇల్లు కూడా శాంక్షన్ అంటే ఇక ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఇప్పుడు గృహజ్యోతి విషయానికి వస్తే 200 యూనిట్ల వరకు బిల్లు మనకి కరెంట్ కట్ అయిపోతే ఎవరు అందరికీ 0 బిల్ వస్తుంది. ఎవరు బాధపడాల్సిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయ్యో పక్క వాళ్ళకి వచ్చింది నాకు రాలేదే అని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వస్తుంది. ఈ నెల రాకపోయినా వచ్చే నెల ఖచ్చితంగా వస్తుంది. సో అందరూ 200 యూనిట్ల లోపు ఖచ్చితంగా కరెంట్ కాల్చుకున్నారు అనుకోండి, ఎవరికి బిల్లు రాదు. జీరో బిల్లు. ముఖ్యంగా నిరుపేద వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి మహిళలకు సంబంధించి వారు ఉచిత రవాణా బస్ సౌకర్యం, ఆర్టీసీ బస్సులో వైద్య సదుపాయం కూడా భారత రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు. అటువంటి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉచిత వైద్య సదుపాయం సంబంధించి అది ఏ రుగ్మత అయినా, ఎంత పెద్ద రుగ్మత అయినా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం పొందే విధంగా అట్లా ఇప్పుడు మనం ఆరంభం చేసుకున్నటువంటి ఈ 200 యూనిట్ల వరకు గృహ అవసరాలు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తారో వారికి ఏ విధమైనటువంటి చెల్లింపు లేకుండా 0 బిల్లింగ్ ద్వారా ఏదైతుందో మనకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించడం ప్రధానమైనది చెప్పాలి. అంటే ఆడబిడ్డలు ఎవరైనా కానీ మనకు వంట చెరుకు ప్రధానం అమ్మ అంటున్నాం. ఒకప్పుడు వంట చెరుకు స్థానిక కుకింగ్ గ్యాస్ వచ్చింది. కుకింగ్ గ్యాస్ ఏదైతుందో ఒకప్పుడు 2014లో మనకు కేవలం 400 రూపాయలకు మనకు సిలిండర్ లభిస్తుంది. అటువంటి 400 రూపాయల సిలిండర్ ఏదైతుందో ఒక ఏకంగా 1000-1200 అయిపోయిందమ్మా. ప్రతి గృహిణుడు ఏదైతుందో వంటకు ఉపయోగించేటువంటి ఒక సిలిండర్ ధర ఏదైతుందో రెట్టింపు పై కావడంతో ఈ కుకింగ్ గ్యాస్ కూడా కేవలం 500 రూపాయలకే మనకు కల్పింపు చేయబడింది. 500 రూపాయలు మనం అదనంగా ఎంత చెల్లింపు చేసినా కానీ ఆ అదనపు చెల్లింపు ఏదైతుందో మనకి కేవలం వారం రోజుల లోపల మనం తిరిగి మీ బ్యాంక్ ఖాతాలో పడతాం. ఇప్పుడు ఈ మాసానికి సంబంధించి మనం మీరు 1వ తారీఖు ఎవరైతే గ్యాస్ సిలిండర్ సౌకర్యం పొందిరో ఆయిల్ గ్యాస్ కంపెనీ దగ్గర 500 రూపాయల కంటే అదనంగా చెల్లించి ఇప్పుడు బ్యాంక్ ఖాతాలో పడిపోయింది. వాస్తవంగా చెప్పట్టు నేను దేశంలోనే అనుకుంటా ఇంత గొప్ప కార్యక్రమాలు అమలు చేయబడతామని చెప్పట్టు. 27వ తారీఖు గౌరవ సీఎం గారు 2 ఇంపార్టెంట్ పథకాలని లాంచ్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. దానిలో ఒకటి గృహజ్యోతి కార్యక్రమం. దానిలో 200 కన్నా తక్కువ యూనిట్ ఎలక్ట్రిసిటీ వినియోగం చేసే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా 0 బిల్లింగ్ చేస్తూ ఎలాంటి పైసలు చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం భారం కూడా అంటే ఇది ఏదో ఫ్రీగా వస్తుందంటే మీకు ఫ్రీగా వస్తుంది కానీ గవర్నమెంట్ కి ఫ్రీగా రాదు. ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ మళ్ళీ డిస్కామ్ ఆ కంపెనీలకి చెల్లించడం జరగాలి. సో అంతా భారం కూడా ఎన్ని కోట్లైనా పర్వాలేదు కానీ ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి, ఒక మంచి పథకాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు 27వ తారీఖు లాంచ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇంకో మంచి పథకం మహిళా మూర్తులకి 500కే గ్యాస్ సిలిండర్ కూడా ఆ రోజే ప్రారంభం చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ మహిళా మూర్తులు అంటే నాకు చాలా ఒక మహిళగా
పెద్దపీట మహిళలకి వేస్తున్నందుకు మనం చూసాం. గవర్నమెంట్ పవర్ లో రాగానే చాలా మంది ఇంకా సరే ఎప్పుడో వస్తుంది అనుకున్నారు. కానీ ఏదైతే ప్రామిస్ చేయడం జరిగిందో దానికి అనుకూలంగానే జస్ట్ 2వ రోజే 6వ తారీఖు కొత్త ప్రభుత్వం రావడం జరిగిందో 8వ తారీఖే 2 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనేది లాంచ్ చేసుకోవడం జరిగింది. ఒకటి నూతన ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో పూట 6 గ్యారెంటీ పథకాలు పేదవాళ్ళకి చెందాల్సిన 6 గ్యారెంటీ పథకాలు గ్రామాన మేమందరం ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పూట తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి ఒక మహిళా సోదరిమణి మా తెలంగాణ ఉన్న మహిళలను ఆదుకోవాలని ఆ రోజు ఈ 6 గ్యారెంటీ పథకాలు అమలు విషయంలో పూట వారి యొక్క నేతృత్వంలో ఆ రాహుల్ గాంధీ గారు కానీ మేమందరం కూడా ఆ కార్యక్రమం రూపకల్పనలో భాగంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో నేను ధర్మపురి శాసనసభ్యుడిగా ధర్మపురి లక్ష్మీ శాశ్వత ఎన్నుకోబడి మొదటిసారి పెద్దలు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పెద్దలు రేవంత్ రెడ్డి గారు గుర్తుగా నియమించారు. ఈ రోజు మన 8వ వార్డు బుడిగజంగల కాలనీలో మన రేవంత్ అన్న మనకు ఎంతో సాయం చేస్తుండు. మన రేవంత్ అన్న మనకు ఎంతో సాయం చేస్తుండు. ఫ్రీ బస్సు పెట్టిండు, ఫ్రీ కరెంటు పెట్టిండు, ఫ్రీ 500 సిలిండర్ ఇస్తుండు. అలాంటి రేవంత్ అన్నని మనం మర్చిపోవద్దు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా కానీ మన రేవంత్ అన్న గుండెల్లో గుర్తుండిపోవాలి మన రేవంత్ అన్న.